మన భారతదేశానికి ఉన్న న్యూక్లియర్ డాక్ట్రిన్ అంటే అణు సిద్ధాంతం ప్రకారం మనకున్నది నో ఫస్ట్ యూజ్ పాలసీ. అంటే ఎలాంటి కారణం మూలంగా అయినా మేము మా అంతటా మేము న్యూక్లియర్ అటాక్ చెయ్యము అని ప్రమాణం చేసింది భారతదేశం మొత్తం ప్రపంచానికి. అంటే ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది, దాంట్లో మేము ఓడిపోతున్నామని అనిపించినా కూడా ఆ బ్యాటిల్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా మేము న్యూక్లియర్ అటాక్ని మేము లాంచ్ చెయ్యము. కానీ ఒకే ఒక్క కారణం మూలంగా మాత్రం మేము ఖచ్చితంగా చేస్తాము, అది కూడా మ్యాసివ్ డిస్ట్రక్షన్ స్కేల్లో మేము చేస్తాము. అది ఎప్పుడంటే పాకిస్తాన్ కానీ వేరే ఏ దేశమైనా కానీ మా మీద న్యూక్లియర్ అటాక్ చేస్తే మాత్రం రిటాలియేటరీ మెజర్గా మేము ఖచ్చితంగా వాళ్ళ మీద న్యూక్లియర్ అటాక్ చేస్తాము అని ఇండియాకు ఉన్న పాలసీ అది. అదే పాకిస్తాన్ విషయానికి వస్తే అది కంప్లీట్ డిఫరెంట్ అండి. పాకిస్తాన్కు ఉన్నది ఫస్ట్ యూజ్ పాలసీ. అంటే ఒక 4 కారణాలు ఉన్నాయి. ఈ 4 కారణాల్లో ఏది జరిగినా కూడా మేము ఖచ్చితంగా న్యూక్లియర్ అటాక్ చేసే రైట్ మాకుంది అని పాకిస్తాన్ డిక్లేర్ చేసింది ప్రపంచానికి. ఆ 4 కారణాల్లో మొదటిది టెరిటోరియల్ లాస్. అంటే పాకిస్తాన్ భూమిలో కొంత పర్సెంటేజ్ కన్నా ఎక్కువ ఇండియా కనుక ఆక్యుపై చేసినా ఆర్ డిస్ట్రాయ్ చేసినా అప్పుడు దే హ్యావ్ ద రైట్ టు లాంచ్ ఎ న్యూక్లియర్ అటాక్ అని వాళ్ళ పాలసీ. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మిలిటరీ కెపబిలిటీ లాస్. అంటే వాళ్ళ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ లో కొంత పర్సెంటేజ్ కన్నా ఎక్కువ కనుక ఇండియన్ మిలిటరీ డిస్ట్రాయ్ చేసినా ఆర్ అసలు ఈ కంప్లీట్ యూజ్లెస్ అయ్యేలాగా మనం చేసినా అప్పుడు దే హ్యావ్ ఎ రైట్ అని అంటున్నారు వాళ్ళు. అండ్ మూడోది వచ్చి ఎకనామిక్ స్ట్రాంగులేషన్. అంటే పాకిస్తాన్ ఎకానమీ వృద్ధి చెందకుండా ఇండియా కనుక ఎలాంటి మెజర్స్ తీసుకున్నా అండ్ వాళ్ళ ప్రోగ్రెస్ ని కానీ గ్రోత్ ని కానీ ఇండియా కనుక ఆపేసే మెజర్స్ ఏమన్నా తీసుకుంటే అప్పుడు కూడా మాకు రైట్ ఉందంటున్నారు వాళ్ళు. అండ్ నాలుగోది పొలిటికల్ డీస్టెబిలైజేషన్. అంటే రాజకీయ పరంగా ఇండియా కనుక వాళ్ళ రాజకీయాల్లో ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళ కంట్రీలో ప్రొటెస్ట్ కానీ టెర్రరిస్ట్ అటాక్స్ కానీ అలాగే ఇన్స్టెబిలిటీ అన్రెస్ట్ కానీ క్రియేట్ చేస్తే ఇండియా అప్పుడు కూడా మేము న్యూక్లియర్ అటాక్ చేస్తామంటున్నారు పాకిస్తాన్. మీరు గమనిస్తే ఈ 4 పాయింట్స్ లో కూడా ఏది కూడా క్లియర్ గా డిఫైన్ అయ్యి లేదు. సో ఆ పర్సెంటేజ్ అంటున్నారు కదా, ఎంత పర్సెంటేజ్ అండ్ ఎలాంటి ఇన్స్టెబిలిటీ ఎలాంటి ఎకనామిక్ స్ట్రాంగులేషన్, సో ఇలాంటి డీటెయిల్స్ ని ఎక్కడ కూడా డిఫైన్ చేయలేదు. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రీటీ అంటూ ఏమీ లేదండి. ఈ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి సెల్ఫ్ డిక్లేర్డ్ పాలసీస్. ఇప్పుడు ఇండియా కానీ పాకిస్తాన్ కానీ ఇది మా రెడ్ లైన్, ఇది దాటి కనుక ఏదన్నా జరిగితే అప్పుడే మేము లాంచ్ చేస్తాము అని ఇండియా అండ్ పాకిస్తాన్ వాటంతట అవి ఒక పాలసీని డిసైడ్ చేసి ప్రపంచానికి కమ్యూనికేట్ చేశాయన్నమాట. అంతేగాని ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిరోషిమా నాగసాకి న్యూక్లియర్ బాంబ్ అటాక్స్ మనందరికీ గుర్తున్నాయి కదా. సో హిరోషిమా అప్పుడు 15 కిలోటన్నుల బాంబుని యూజ్ చేశారు. సో దానికే డిస్ట్రక్షన్ ఎంత వాస్ట్ స్కేల్లో ఉందంటే ఇప్పటికీ తేరుకోలేదు ఆ ఏరియా ఏది కూడా. సో అలాంటిది మరి ఇండియా పాకిస్తాన్ దగ్గర ఎన్ని కిలోటన్నుల న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి అండ్ ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి అండ్ ఉంటే సరిపోదు కదా, వాటిని లాంచ్ చేసే కెపాసిటీ ఎవరికి ఎంత ఎక్కువ ఉంది అండ్ ఎవరు ఏ విషయంలో బెటర్ ఎవరు ఏ విషయంలో డిసడ్వాంటేజ్ లో ఉన్నారు, ఇలాంటి విషయాల్ని మనం ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. సో మన ఇండియా పాకిస్తాన్కి 4 యుద్ధాలు జరిగాయి. అలాగే చైనాతో కూడా, చైనా కూడా న్యూక్లియర్ పవరే కదా. కానీ ఎప్పుడు కూడా ప్రపంచం ఇంత టెన్షన్ పడలేదు. కానీ ఈసారి ప్రపంచంలో మీరు ఏ కంట్రీ ఏ న్యూస్ ఛానల్స్ చూసినా ఇండియా పాకిస్తాన్ వార్ అనేది నంబర్ 1 న్యూస్ గా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అందరూ కూడా న్యూక్లియర్ వింటర్ వస్తుందేమో అన్న భయంలో ఉన్నారు. మరి ఇవే దేశాల మధ్య చాలాసార్లు యుద్ధాలు జరిగినాయి, మరి ఈసారి ఏం మారింది? సో ఆ న్యూక్లియర్ వింటర్ అంటే ఏంటి అండ్ మన సామర్థ్యం వాళ్ళ సామర్థ్యానికి మధ్యలో అంతరాలు ఏంటి? సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి. మనం సౌత్ లో ఉన్నాం, మనకి పెద్దగా ఎఫెక్ట్ లేదు అని ప్లీజ్ అనుకోకండి. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ బికాస్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. సో లెట్స్ డీప్ డైవ్ ఇన్ టు ద న్యూక్లియర్ కెపాసిటీస్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్. లెట్స్ గో. ముందు మనం అసలు ఈ న్యూక్లియర్ అటాక్ లాంచ్ చేసే కెపాసిటీ ఎవరికి ఎంతవరకు ఉందో చూద్దాం. ముందు మన భారతదేశం గురించి మాట్లాడదాం. మన ఇండియాకు ఉన్నది ట్రయర్ డెలివరీ సిస్టమ్. అంటే మొత్తం 3 మాధ్యాల ద్వారా కూడా మనం న్యూక్లియర్ అటాక్ లాంచ్ చేసే కెపాసిటీ మనకుంది, ల్యాండ్, సీ అండ్ ఎయిర్. అయితే ల్యాండ్ విషయానికి వస్తే మన అగ్ని సిరీస్ ఏదైతే ఉందో మన బెలిస్టిక్ మిసైల్ లాంచ్ రేంజ్, ఈ అగ్ని సిరీస్ లో మొత్తం 6 వేరియంట్స్ ఉన్నాయండి. ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు నేను చెప్పే అగ్ని సిరీస్ మిసైల్స్ అన్నిటికీ కూడా న్యూక్లియర్ వార్ హెడ్ తో మిసైల్ లాంచ్ చేసే కెపాసిటీ ఉన్నవి. మనకి ఆబ్వియస్ గా వేరే మిసైల్స్ కూడా చాలా ఉన్నాయి, బట్ అగ్ని సిరీస్ ఈజ్ కేపబుల్ ఆఫ్ డెలివరింగ్ న్యూక్లియర్ బాంబ్స్ టు ది అదర్ ప్లేసెస్. సో అది ఎంత దూరం వరకు పంపించవచ్చు అనేది మనం ఒక్కొక్కటి చూద్దాం. అగ్ని 1 700 to 900 కిలోమీటర్స్ దూరం వరకు కూడా ఈ మిసైల్స్ తో న్యూక్లియర్ అటాక్ చేయగలుగుతుంది. అగ్ని 2 2000 నుండి 3000 కిలోమీటర్స్ రేంజ్ వరకు పంపగలుగుతుంది. అగ్ని 3
3000 నుండి 5000 కిలోమీటర్స్ రేంజ్ వరకు పంపగా అగ్ని 4 అరౌండ్ 4000 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుందండి. అయితే అగ్ని 5 వచ్చేసి 5000 to 8000 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. ఆబ్వియస్గా చాలా పెద్ద రేంజ్ కదా. దిస్ ఈజ్ ఆర్ ఇంటర్ కాంటినెంటల్ బెలిస్టిక్ మిసైల్. అంటే మన కాంటినెంట్ నుంచి వేరే కాంటినెంట్ వరకు కూడా పంపించగలిగే వైడ్ రేంజ్ అనేది అగ్ని 5కి ఉంది. అండ్ అగ్ని 6 is still being developed. We are still working on it. And దాని రేంజ్ అరౌండ్ 8500 నుండి 10,000 కిలోమీటర్స్ ఉంటుందండి. అంటే ల్యాండ్ వైజ్ ఒక స్కోప్ మీకు అర్థం అవ్వాలి అంటే ఇక్కడ నుండి యుఎస్ వరకు కూడా మిసైల్ ని పంపగలిగే కెపాసిటీ అగ్ని 6కి ఉంటుంది. ఇవన్నీ లాంగ్ రేంజ్ మిసైల్స్ కదా. అలాగే షార్ట్ రేంజ్ మిసైల్స్ పృథ్వీ సిరీస్ కూడా మనం యూజ్ చేయగలుగుతాం ఫర్ న్యూక్లియర్ వార్ హెడ్ లాంచ్. అండ్ పాకిస్తాన్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ ఇంత వెరైటీ లేదు అండ్ డిస్టెన్స్ కూడా కొద్దిగా రేంజ్ కూడా కొద్దిగా తక్కువే వాళ్ళకి. వాళ్ళ సిరీస్ లో మెయిన్ షహీన్ సిరీస్ 1, 2, 3 ఉన్నాయి. షహీన్ 1కి 700 కిలోమీటర్స్ రేంజ్ ఉంటే షహీన్ 2కి 1500 నుంచి 2000 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. అదే షహీన్ 3కి అది మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ రీచింగ్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియా అండి. సో అటువైపు అలా డిజైన్ చేశారు వాళ్ళు. అండ్ షహీన్ 3 హ్యాస్ ద కెపబిలిటీ ఆఫ్ రీచింగ్ 2750 కిలోమీటర్స్ రేంజ్. అండ్ మనలాగే లాంగ్ రేంజ్ మిసైల్స్ తో పాటు వాళ్ళ దగ్గర షార్ట్ రేంజ్ మిసైల్స్ కూడా ఉన్నాయి. నజర్, హత్ఫ్ అనేవి 60 to 70 కిలోమీటర్స్ రేంజ్ వరకు వెళ్ళి న్యూక్లియర్ అటాక్ ని చేయగలుగుతాయి. అండ్ పాకిస్తాన్ దగ్గర ఉన్నవన్నీ కూడా టాక్టికల్ న్యూక్లియర్ వెపనరీ అండి. స్ట్రాటజిక్ ఏమీ లేవు. బట్ ఇండియా హ్యాస్ బోత్ స్ట్రాటజిక్ అండ్ టాక్టికల్ న్యూక్లియర్ వెపనరీ. పాకిస్తాన్ డస్ నాట్ హ్యావ్ ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బెలిస్టిక్ మిసైల్ రేంజ్ వాటికి లేదు. సో మాక్సిమం పాకిస్తాన్ రేంజ్ అంతా కూడా ఇండియా మొత్తం ఇప్పుడు వైడ్ రేంజ్ లేదు వీళ్ళ దగ్గర. హమ్మయ్య అని మీరు ఊపిరి తీసుకుని ఉంటే జస్ట్ గివ్ మీ అ సెకండ్. పాకిస్తాన్ స్టిల్ హ్యాస్ ద కెపబిలిటీ ఆఫ్ రీచింగ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. సో మొత్తం ఇండియా మొత్తం కూడా కవర్ చేసే కెపాసిటీ వాళ్ళకి ఉంది. అండ్ ఇవి కాక గౌరీ అని 1200 to 1500 కిలోమీటర్స్ రేంజ్ వెళ్ళగలిగే సిస్టమ్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు ఎయిర్ మాధ్యం గురించి తెలుసుకోవాలంటే ఎయిర్ స్పేస్ లో కూడా ఇండియానే డామినేట్ చేస్తుందండి, జస్ట్ లైక్ ల్యాండ్. మన మాడిఫైడ్ మిరాజ్ 2000 కిలోమీటర్స్ రేంజ్ వరకు మిసైల్స్ లాంచ్ చేయగలుగుతుంది. అలాగే Su-30 MKI బ్రహ్మోస్ ని అండ్ న్యూక్లియర్ గ్రావిటీ వెపనరీని కూడా లాంచ్ చేసే కెపాసిటీ వాటికి ఉంది. ఇవి కాక మనకి జాగువార్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయండి. అండ్ రఫాల్ 1850 కిలోమీటర్స్ రేంజ్ వరకు కూడా ఈ మిసైల్స్ ని లాంచ్ చేయగలుగుతుంది. అండ్ పాకిస్తాన్ విషయానికి వస్తే నిన్న మన వాళ్ళు కూల్ చేసిన F-16 అండ్ JF-17 యూజ్ చేసి వాళ్ళు అటాక్ లాంచ్ చేయగలుగుతారు. అండ్ వీటి రేంజ్ 2100 కిలోమీటర్స్. ఇప్పుడు సీ మాధ్యానికి వద్దాం. సీ మాధ్యంలో ఇండియా డామినేట్ చేయడమే కాదండి, అసలు పాకిస్తాన్ కి సీ రూట్ లో న్యూక్లియర్ మిసైల్స్ లాంచ్ చేసే కెపాసిటీయే లేదు. వాళ్ళ దగ్గర ఉన్నది స్టిల్ ఒక టెస్ట్ ప్రోగ్రామ్ మాత్రమే. అది ఇంకా డెవలప్మెంట్ ఫేజ్ లోనే ఉంది అండ్ ఇంకా చాలా ఏళ్లు పడుతుంది అది డెవలప్ అవ్వడానికి. అండ్ సీ విషయానికి వస్తే మన భారతదేశం రాజు INS అరిహాంత్ అని ఒక SSBN అంటే షిప్ సబ్మెరీన్ బెలిస్టిక్ న్యూక్లియర్ టెక్నాలజీ హ్యాండిల్ చేయగలిగి ఇలా న్యూక్లియర్ అండ్ బెలిస్టిక్ న్యూక్లియర్ మిసైల్స్ ని సబ్మెరీన్స్ ని లాంచ్ చేసే కెపాసిటీ ఉంది మన INS అరిహాంత్ కి. INS అరిహాంత్ కూడా ఒక ట్రయల్స్ లో ఉందండి. ఈవెన్ దట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్. అయితే INS అరిహాంత్ యూజ్ చేసి మనం K-15 ఒక 750 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఈ మిసైల్స్ ని మనం పంపగలిగితే K-4 ఒక 3500 కిలోమీటర్స్ రేంజ్ వరకు మిసైల్స్ ని పంపగలుగుతుంది. సో దట్ ఈస్ హౌ పవర్ఫుల్ ఆర్ INS అరిహాంత్ ఈస్. అండ్ ఈ K-15, K-4 ఏవైతే ఉన్నాయో అవి సబ్మరీన్ లాంచ్డ్ బెలిస్టిక్ మిసైల్స్ అండి. సో దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇప్పుడు ఎవరు తీసుకుంటారు ఈ డెసిషన్? నేను న్యూక్లియర్ బాంబ్ ఇప్పుడు డ్రాప్ చేసేస్తాను అయిపోయింది ఇంకా అని డెసిషన్ తీసుకునేది ఎవరు? ఇండియా సైడ్ సివిలియన్ కంట్రోల్డ్ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అనేది ఒకటి ఉందండి. అలాగే మన స్ట్రాటజిక్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ మన ప్రధానమంత్రి ఆర్గనైజ్ చేసే ఒక పొలిటికల్ కౌన్సిల్ వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు న్యూక్లియర్ అటాక్ చెయ్యాలా వద్దా అని. కానీ పాకిస్తాన్ విషయానికి వస్తే ఈ స్టెప్స్ ఏవి ఉండవు. పాకిస్తాన్లో ఓన్లీ ద మిలిటరీ హెడ్ హ్యాస్ ది అథారిటీ టు లాంచ్ న్యూక్లియర్ వెపనరీ. అండ్ ఈ న్యూక్లియర్ వెపన్స్ లో కూడా 2 రకాలు ఉన్నాయి, ఫిజన్ అండ్ థర్మోన్యూక్లియర్. థర్మోన్యూక్లియర్ అంటే హైడ్రోజన్ బాంబ్. సో దీనిలో ఫిజన్ అండ్ థర్మోన్యూక్లియర్ కెపాసిటీ మన ఇండియాకు ఉంది. పాకిస్తాన్ దగ్గర ఉన్నది ఫిజన్ టెక్నాలజీ మాత్రమే. సో ఫిజన్ అయినా కూడా ఇప్పుడు హిరోషిమా నాగసాకిలో డ్రాప్ చేసిన న్యూక్లియర్ బాంబ్స్ కూడా ఫిజన్ టెక్నాలజీ వాడతాయండి. సో అవేవి తక్కువ తీసుకోలేదు. కానీ థర్మో న్యూక్లియర్ అంటే హైడ్రోజన్ బాంబ్స్ ది కెపాసిటీ మాత్రం ఇంకా మ్యాసివ్ ఉంటుంది. ఇప్పుడు ఫిజన్ బాంబ్స్ యూజ్ చేసి ఒక పర్టికులర్ ఏరియా టార్గెట్ చేయొచ్చు, ఆర్ ఒక హెడ్ క్వార్టర్స్ కానీ ఆర్ ఒక మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఇలాంటివి టార్గెట్ చేయొచ్చు ఆబ్వియస్లీ. బట్ థర్మో న్యూక్లియర్ అంటే హైడ్రోజన్ బాంబ్స్ మూలంగా ఎంటైర్ సిటీస్ నే టార్గెట్ చేయొచ్చు. అంటే మన ఇండియా దగ్గర ఉన్న బెలిస్టిక్ మిసైల్
మిసైల్ కెపాసిటీ రేంజ్ మూలంగా వీ క్యాన్ డెలివర్ దీస్ మిసైల్స్ టు చైనా కానీ, ఏషియా పెసిఫిక్ రీజియన్స్ కానీ, ఈవెన్ యూరోప్ కానీ కూడా వీ కెన్ రీచ్. అదే పాకిస్తాన్ సంగతికి వస్తే పాకిస్తాన్ రేంజ్ అంతా కూడా మన ఇండియా వరకు మాత్రమే పరిమితం అయి ఉంది. సో ఇప్పుడు ఎవరి దగ్గర ఎన్ని కిలో టన్నులు ఉన్నాయి? ఇందాక చెప్పినట్టు హిరోషిమా దగ్గర యూజ్ చేసింది 15 కిలో టన్నుల బాంబు. అయితే ఇండియా దగ్గర 12 కిలో టన్నుల నుంచి 45 కిలో టన్నుల వరకు కూడా ఈ ఫిజన్ న్యూక్లియర్ బాంబ్స్ టెక్నాలజీ కెపాసిటీ ఉంటే, పాకిస్తాన్ది కూడా ఇంచుమించు అంతే, 5 నుండి 40 కిలో టన్నుల కెపాసిటీ వాళ్ళకుంది. కానీ ఇండియాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే థర్మో న్యూక్లియర్ టెక్నాలజీ యూజ్ చేసి ఈవెన్ 200 కిలో టన్నుల వరకు కూడా ఇండియా కెన్ లాంచ్ న్యూక్లియర్ అటాక్. అయితే ఇదంతా అసలు ఎప్పుడు మొదలైందో చూద్దాం. 1944లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ బై హోమీ జహంగీర్ భాభా ఈ న్యూక్లియర్ టెక్నాలజీని ఫస్ట్ టైం ఇండియా అడాప్ట్ చేసుకోగలుగుతూ ఉంది. అయితే అప్పుడు పీస్ఫుల్ పర్పసెస్కి మాత్రమే ఇండియా వాజ్ యూజింగ్ న్యూక్లియర్ టెక్నాలజీ. ఎలాంటి వాటికంటే ఇప్పుడు వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్కి కానీ, ఆర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కానీ, ఆర్ సైంటిఫిక్ పర్పస్, మెడికల్ పర్పస్, ఇలాంటి వాటికి మాత్రమే ఈ న్యూక్లియర్ టెక్నాలజీని మనం వాడుతూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే 1962లో సైనో ఇండో వార్ జరిగిందో, 1964లో చైనా తన ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ని అటెంప్ట్ చేసింది. అప్పుడు ఇండియా గాట్ అలర్ట్. అండ్ 1974లో అంటే విదిన్ 10 years మనం వెపనరీ సైడ్ న్యూక్లియర్ టెక్నాలజీని డెవలప్ చేయగలిగాం. సో 1974లో వీ కండక్టెడ్ స్మైలింగ్ బుద్ధ అనే ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్. అప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఏకమయ్యి ఇండియాని చాలా చాలా తిప్పలు పెట్టిందండి. ఇండియా మీద చాలా శాంక్షన్స్ వేశారు. ఎకనామిక్గా మనం దెబ్బతిన్నాం. కానీ వీ స్టిల్ వెంట్ అహెడ్ విత్ ద సక్సెస్ఫుల్ న్యూక్లియర్ టెస్ట్. దాన్ని ఫాలో చేస్తూ 1998లో ఆపరేషన్ శక్తి అని 5 న్యూక్లియర్ టెస్ట్ మనం కండక్ట్ చేసాం. దానిలో ఒకటే ఈ థర్మో న్యూక్లియర్ అంటే ఈ హైడ్రోజన్ బాంబ్ టెస్ట్. దానిలో 45 కిలో టన్ న్యూక్లియర్ బాంబ్ని మనం టెస్ట్ చేశామని అనౌన్స్ చేశాం. అయితే విదిన్ ఇండియన్ సైంటిఫిక్ కమ్యూనిటీ ఈ టెస్ట్ ఎంతవరకు వ్యాలిడ్ అయింది, ఎంతవరకు సక్సీడ్ అయింది అనేది స్టిల్ మనకే కొంచెం అగ్రిమెంట్ అనేది రాలేదు. అండ్ ఇప్పుడు ఎక్కడ కూడా దీని మీద డేటా అవైలబుల్ లేదు పబ్లిక్ డొమైన్లో. అయితే పాకిస్తాన్ విషయానికి వస్తే 1971లో ఎప్పుడైతే మన ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగి బంగ్లాదేశ్ ఫామ్ అయ్యేలా మనం చేయగలిగామో, అప్పుడు అప్పటి ప్రైమ్ మినిస్టర్ జుల్ఫికర్ అలీ భుట్టో, అప్పటి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, ఫేమస్ గా ఒక కోట్ చెప్పారు: "We will eat grass if needed, but we will get our nuclear weapons" అని. అంటే పచ్చగడ్డి తినైనా సరే మేము న్యూక్లియర్ వెపన్స్ని అంటే ఈ అణుబాంబులు మాకు వచ్చేలాగా మేము ఖచ్చితంగా కృషి చేస్తాము అని అన్నారు అప్పుడు. అండ్ 1970sలోనే పాకిస్తాన్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దేర్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. బట్ మనకి 10 ఏళ్ళు పట్టింది కదండి, వాళ్ళకి 28 ఏళ్ళు పట్టింది. అంటే 1998లో ఎప్పుడైతే మన థర్మో న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేశామో అదే సంవత్సరం పాకిస్తాన్ కూడా తమ ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్స్ టెస్ట్ చేసింది. అండ్ దట్స్ ది ఓన్లీ టైం. ఇప్పుడు న్యూక్లియర్ వింటర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక్క న్యూక్లియర్ వార్ హెడ్ ఎక్కడన్నా పడినా కూడా, అంటే ఒక 5 to 10 కిలోటన్స్ కెపాసిటీ ఉన్న ఒక న్యూక్లియర్ బాంబ్ కనుక ఎక్కడన్నా పడితే చుట్టూతా 2 to 3 kilometers రేడియేషన్లో విదిన్ సెకండ్స్ జనాలు చనిపోతారు. అండ్ ఆ రేడియేషన్ ఏదైతే ఉంటుందో అది స్ప్రెడ్ అయ్యి 100 kilometers స్ప్రెడ్ అవుతుంది. అండ్ దీనిలో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి. ఇప్పుడు చాలా పైనుంచి వేస్తే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ భూమి క్లైమేటే మారిపోతుంది, మొత్తం భూమిది. కొన్ని 100 ఏళ్ల వరకు ఆ ఏరియా అనేది డెవలప్మెంట్కి ఛాన్సే లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా హిరోషిమా నాగసాకిలో. అండ్ అలాగే చాలా చేంజెస్ వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు హ్యూమన్ జెనెటిక్ చేంజెస్ వచ్చేస్తాయి. మన DNA మారిపోవడం మొదలు పెడుతుంది, మ్యూటేషన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు మన జనరేషనే కాదండి, మన తర్వాత 10, 12, ఈవెన్ 15 తరాల వాళ్ళకు కూడా క్యాన్సర్లు కానీ, కిడ్నీ డిసీజులు కానీ, లివర్ డిసీజులు కానీ, అంటే ఒక హ్యూమన్ బాడీ అనేది కంప్లీట్గా హెల్తీగా పుట్టే అవకాశమే లేదు. అదే ఇంకొంచెం పెద్ద కిలోటన్ బాంబ్ వేస్తే ఇంకా మీరే ఆలోచించుకోండి. అండ్ అది 1000 kilometers స్ప్రెడ్ అవ్వడమే కాకుండా, అంటే ఇప్పుడు ఒక కెపాసిటీ ఎక్కువ ఉన్న బాంబ్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ నార్త్లో ఎక్కడన్నా పడినా సౌత్ వరకు కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఎన్ని కిలోటన్నుల బాంబు పడింది అని దాన్ని బట్టి మొత్తం సౌత్ ఏషియా పెసిఫిక్ అంతా కూడా ఫ్యామిన్ వచ్చేస్తుంది. అంటే మొక్కలు పెరగవు, ఫుడ్ ఉండదు, వాటర్ రిసోర్సెస్ పొల్యూట్ అయిపోతాయి. అండ్ ఆ ప్రదేశం పైన అంతా ఒక సూట్ అనేది ఫామ్ అయిపోతుంది. అంటే ఒక బ్లాక్ స్మోక్ లాంటిది ఫామ్ అయిపోయి కొన్ని 10 సంవత్సరాలు అలా ఉండిపోతుంది ఆ న్యూక్లియర్ బాంబ్ సైజుని బట్టి. అదే ఎక్కువైతే కొన్ని 100 ఏళ్ళు అది అలా ఉండిపోతుంది. అలా ఉండిపోయేసరికి సన్లైట్ కూడా పెనట్రేట్ పూర్తిగా అవ్వదు. కేవలం 20 to 50% సన్లైట్ మాత్రమే ఎంటర్ అవుతుంది. అండ్ సన్లైట్ తగ్గిపోయేసరికి రకరకాల క్రీచర్స్ ఎక్స్టింక్ట్ అయిపోతాయి. ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది.
అండ్ ఫ్యామిన్ కానీ, ఈ డ్రాట్స్ కానీ, వర్షాలు ఉండవు, సో నీళ్ళు ఉండవు, ఇలా ఎంతో ప్రపంచం అంతా కల్లోలం అయిపోతుందండి ఒక్క అణుబాంబు వాడిన దానికి. సో ఎస్, మన ఇండియాకి అణుబాంబుల టెక్నాలజీ ఇంకా ఎక్కువ, బట్ ఇండియాకి రైట్ఫుల్ స్టాన్స్ ఉంది. నో ఫస్ట్ యూస్ పాలసీ. ఏది ఏమైనా సరే మేము ఇది వాడము. కానీ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు వాడారో వాళ్ళని మేము చితక్ కొడతాం. అంటే వాళ్ళు చిన్నది వాడినా సరే, అంటే ఒక 5 to 10 కిలోటన్స్ వార్ హెడ్తో ఒక్కటి వాళ్ళు వేసినా సరే మేము ఎన్ని వేస్తాం అనేది మీకు లెక్క ఉండదు అని ఇండియా చాలా స్ట్రాంగ్గా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్కి అండ్ ప్రపంచానికి కూడా. ఇండియా పాకిస్తాన్కే ఇలా ఉంటాయి. ఇప్పుడు ఆలోచించండి, యుఎస్ అండ్ రష్యా కానీ, యుఎస్ చైనా, రష్యా చైనా, ఇలా ఇంకా పెద్ద న్యూక్లియర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ప్రపంచం మొత్తం మీద ఉన్నది ఓన్లీ 9 న్యూక్లియర్ పవర్ కంట్రీస్ రికగ్నైజ్డ్వి. అండ్ వాటిలో ఇండియా పాకిస్తాన్ కన్నా ఎక్కువ కెపాసిటీ ఉన్నవి యుఎస్, రష్యా, చైనా ఇలాంటి కంట్రీస్. ఇండియాకి 172, పాకిస్తాన్కి 170 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటే రష్యాకి, యుఎస్కి వేలల్లో ఉన్నాయి. అది కూడా డిస్క్లోజ్డ్ ఇన్ఫర్మేషనే. మరి వాళ్ళ మధ్యలో కోల్డ్ వార్ నడుస్తున్నా, ఇంత ట్రేడ్ వార్ నడుస్తున్నా, ఇంత టెన్షన్లు ఉన్నా కూడా మరి ప్రపంచం ఎందుకు ఇంత భయపడలేదు? అలాంటిది ఇండియా పాకిస్తాన్కి వాళ్ళకున్నంత పవర్ కూడా లేదు మన దగ్గర నిజానికి, న్యూక్లియర్ వెపనరీ. మరి ప్రపంచం ఎందుకు ఇంత భయపడుతుందంటే దానికి కారణం ఒక్కటే, పాకిస్తాన్కున్న ఫస్ట్ యూస్ పాలసీ అలౌడ్ అండ్ వాళ్లకున్న మైండ్ సెట్. వాళ్ళ టెర్రరిజం వెనకాల ఉన్నది ఒకటే ఒక కారణం, లాజిక్. అమాయకుల్ని చంపి మనం చనిపోతే మనం వెళ్ళేది స్వర్గానికే అని నమ్ముతారు వాళ్ళు. వాళ్ళ ప్రాణానికి విలువ వాళ్ళకి ఎటూ లేదు. వేరే ప్రపంచంలో ఎవరి ప్రాణాల మీద కూడా వాళ్ళకి విలువ లేదు. వాళ్ళు చంపుకోవాలనుకున్న వాళ్ళు చంపుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నమ్మేది ఏంటి, మేము స్వర్గానికి వెళ్తాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, మేము మాకు పూలమాలలు వేస్తారు, మాకు వైభోగంగా వెల్కమ్ చెప్తారు, అది వాళ్ళ నమ్మకం. అలాంటి నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. దట్ ఈస్ వై ద వరల్డ్ ఈజ్ స్కేర్డ్. ఇండియా దగ్గర ఉందని కాదు, ఇండియా ఫస్ట్ స్ట్రైక్ చేసిందని కాదు, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇవన్నీ అందరికీ తెలుసు. కొన్ని దేశాలు ఓపెన్గా బయటికి చెప్పగలుగుతున్నాయి, కొన్ని దేశాలు బయటికి చెప్పలేవు. బట్ ఐదర్ వే ఐఎమ్ వెరీ ష్యూర్ వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ లీడర్షిప్ అండ్ వరల్డ్ వైడ్ కూడా ప్రెషర్ ఉంది పాకిస్తాన్ మీద. అండ్ మొన్న చూసాం కదండి, ఏ వెపన్స్ కూడా వాళ్ళవి సరిగ్గా పనిచేయట్లేదు, వాళ్ళు ఎకనామిక్గా బాగా వీక్ స్టేట్లో ఉన్నారు. సో ఐ డోంట్ థింక్ దిస్ విల్ ఎస్కలేట్ టు దాట్ పాయింట్. ఫర్ ష్యూర్ ఇట్ వోంట్ ఎస్కలేట్, బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని అండ్ ఇప్పుడు వెరీ వెరీ నీడెడ్ టాపిక్స్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను, అది కూడా అన్బయస్డ్గా అండ్ ఫుల్ పిక్చర్తో. సో లెట్స్ డీప్ డైవ్ టుగెదర్.